హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం నీ మనసు నాకు తెలుసు అనే సిరీస్ని వింటున్నాము. అలానే ఈరోజు కథలోకి వెళ్ళే ముందు నాదో చిన్న విజ్ఞప్తి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? లేదు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చెప్పి మరిన్ని ఇంట్రెస్టకరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. అలానే నా ఈ ఛానల్ని మీరు ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేసి మీ సపోర్ట్ని నాకు, మీ ప్రేమని నాకు తెలియజేయగలరని, ఈ సిరీస్ మీద మీ అభిప్రాయాలు సూచనలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే ఒక చిన్న లైక్ ఇవ్వండి. దాని ద్వారా నాకు కొంచెం ఇంకా మోటివేషన్ ఇచ్చినట్టు అవుతారు. ఓకేనా? ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనం నీ మనసు నాకు తెలుసు 4th భాగంలోకి ఉన్నాము. థర్డ్లో ఏం జరిగింది అనేది ఒక్కసారి చూద్దాము. ఓ యువతి చిలుకూరు బాలాజీని దర్శించి వస్తూ తన కారుతో ముందు వెళ్తున్న కారుని డాష్ ఇస్తుంది. ఆ ప్రమాదంలో కారు నడుపుతున్న యువతి మరణిస్తుంది. ఆ యువతి భర్త, 2 పిల్లలు ఆ ప్రమాదం నుండి సేవ్ అవుతారు. తన వల్ల జరిగిన నష్టానికి బాధపడుతూ బెడ్ మీద ఉన్న అతన్ని చూసేందుకు వెళ్తుంది ఆ యువతి. మోహన్, చైతన్య ఇద్దరు రూమ్మేట్స్. ప్రొఫెసర్ చావ్లా చైతన్యను ఆగ్రా వెళ్ళమని చెబుతాడు. ఆగ్రాలో ఆయన ఫ్రెండ్ మీనాక్షి హైదరాబాద్ నుండి వస్తున్నది. ఆమెను కలవమని చైతన్యను పురమాయిస్తాడు చావ్లా. తాజ్మహల్ దగ్గర మీనాక్షిని కలిసేందుకు వెళ్తాడు చైతన్య. దారిలో ఉండగానే ఆమె సెల్కి రింగ్ చేస్తే ఆమె లిఫ్ట్ చేయదు. ఈలోగా ప్రొఫెసర్ చావ్లా చైతన్యకి ఫోన్ చేస్తూ మీనాక్షిని కలిశావా అని అడుగుతాడు. లేదని చెప్తాడు చైతన్య. ఇంకా తర్వాత ఏం జరిగింది అంటే ప్రజెంట్లో చైతన్య ఆమెకు ఫోన్ చేస్తే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది, లేదా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, మరొక్కసారి ప్రయత్నించండి అనే స్వరం వినిపించేటప్పటికీ ఇంకా చైతన్యకి విసుగ్గా అనిపించి ఏమిటి ఇవిడ 1 నిమిషం సెల్ ఆన్ చేస్తుంది, మరో నిమిషంలో ఆఫ్ చేస్తుంది, విసుగ్గా అనుకుంటూ ఆపరేటర్ చెప్పినట్టుగా మరోసారి ప్రయత్నించాడు. అదే విధమైన శాంత స్వరంతో తిరిగి ఓపికగా పాత సందేశాన్నే వినిపించింది ఆపరేటరు. చైతన్య మాత్రం శాంతంగా ఉండలేకపోయాడు. ఇప్పుడు ఆమెని ఎలా గుర్తించటం? కనీసం వయసు అడిగినా కూడా చెప్పలేదు. అయినా తను వచ్చేలోగా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? లేక సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందా? అసలు ఆమె ఎక్కడ ఉండుంటుంది? తన కోసం ఎదురు చూస్తూ గేట్ బయట ఉండి ఉంటుందా? లేక టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయి ఉంటుందా? అసలు తాజ్మహల్ లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలన్న సంగతి ఆమెకు తెలుసా? అంటూ అతడి మనసులో ఎన్నో ప్రశ్నలు. ఆలోచిస్తూనే టికెట్ కౌంటర్ ముందు నిలబడ్డాడు. తన వంతు వచ్చాక సందేహం. 1 టికెట్ తీసుకోవాలా? 2 టికెట్లు తీసుకోవాలా? ఒకసారి తన వెనుకనున్న లైన్ని చూశాడు. జనం బాగానే ఉన్నారు. తీరా తను 1 టికెట్ తీసుకుంటే ఆమె బయట ఎదురు చూస్తూ కనబడితే నా కోసం టికెట్ కూడా తీసుకోలేదా? ప్రొఫెసర్ గారు మిమ్మల్ని పంపించింది నాకు తాజ్మహల్ చూపించడానికా, లేక మీరు చూడ్డానికా అంటే ఏం సమాధానం చెప్పాలి? మళ్ళీ ఇంత పొడుగు లైన్లో నిలబడి టికెట్ తీసుకోవాలి, ఇప్పటికే ఆలస్యం అయిపోతుంది అని అనుకుంటున్నాడు. ఎన్ని టికెట్లు? అసహనంగా అడిగాడు కౌంటర్లో కూర్చున్న వ్యక్తి. చైతన్య ఏమీ మాట్లాడకపోవడంతో తర్జన భర్జన తర్వాత 1 అని మళ్ళీ లేదు 2 అన్నాడు ఏదో నిర్ణయానికి వచ్చిన వాడిలా. కౌంటర్లోని వ్యక్తి చైతన్య వంక ఒకసారి వింత మనిషిని చూసినట్టు చూసి 2 టిక్కెట్లు ఇచ్చి చిల్లరే ఇచ్చాడు. చైతన్య మరోసారి ఆమె ఫోన్ నెంబర్కి కాల్ చేశాడు. ఫలితం శూన్యం. మళ్ళీ అదే సందేశం. అతడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ చుట్టూ చూస్తుండగా ఫోన్ రింగ్ అయింది. అతడు ఆశగా చూశాడు. మీనాక్షి కాదు, ప్రొఫెసర్ చావ్లా అకాలు. ఆ కంగారులో గుర్తించలేదు. కానీ అసలు ఇంతసేపు ఆయన దగ్గర నుంచి ఫోన్ రాకపోవడమే విచిత్రం. గుండెలు దడదడలాడుతుండగా ఫోన్ ఎత్తాడు చైతన్య. మీనాక్షిని కలిశావా అన్నాడు ఆయన ఆదుర్దాగా. లేదండి, నేను తాజ్మహల్ దగ్గరికి వచ్చేసాను. ఇంకో 2-3 నిమిషాల్లో ఆమెని కలుస్తాను. మీరేం కంగారు పడకండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు చైతన్య.
ఎంట్రన్స్ గేట్ల దగ్గర అటు ఇటూ తిరుగుతూ కనిపించిన ప్రతి స్త్రీకి తన ముఖాన్ని ప్రస్ఫుటంగా కనిపించేలా చేస్తూ నడవసాగాడు అతడు. ఆ స్త్రీలలో ఎవరైనా మీనాక్షి అయితే తనను గుర్తుపట్టి పలకరిస్తారు అని ఆశపడుతూ 2 టిక్కెట్లని చేతిలో ఉంచుకొని ఒంటరిగా కనిపిస్తున్న ఆడవాళ్ళందరికీ ఫోజ్ ఇస్తున్నట్టుగా ముఖాన్ని చూపిస్తూ తిరుగుతున్న అతన్ని అంతా వింతగా చూడసాగారు. ఏయ్ మిస్టర్, ఏంటలా చూస్తున్నావు అని ఒక అమ్మాయి అయితే ముఖం మీదే అడిగేసింది. అక్కడ కొంతసేపు తిరిగాక ఆమె బయట లేదన్న విషయం నిర్ధారణ అయింది అతడికి. ఆమె లోపలికి వెళ్ళిపోయి ఉంటుందన్న నిర్ణయానికి వచ్చేశాడు. ఆ ఆలోచన రాగానే అతడు గబగబా లోపలికి వెళ్ళే సెక్యూరిటీ చెక్ లైన్లో నిలబడ్డాడు. చుట్టం చుక్కి వచ్చినట్టు ఆకాశంలోకి వచ్చిన సూర్యుడు అప్పుడే వెళ్ళడానికి సర్దుకుంటున్నట్టుగా మబ్బుల చాటున దాక్కుంటున్నాడు. అతడు లైన్లో ఉండగా ప్రొఫెసర్ చావ్లా మరొకసారి ఫోన్ చేశాడు. అస్సలే టెన్షన్లో ఉంటే ఈయనొకడు కాసేపు ఈ నెంబర్ని బ్లాక్ చేస్తే సరి అనుకుంటూ ఫోన్ని సైలెంట్ మోడ్లోకి మార్చాడు. రింగ్ అయిపోయిన 2 సెకండ్లకి డిడ్ యూ మీట్ వార్ అన్న మెసేజ్ వచ్చింది. తల కొట్టుకున్నాడు. డిడ్ యూ మీట్ హర్ అన్న మెసేజ్ వచ్చింది. తల కొట్టుకున్నాడు చైతన్య. గోయింగ్ ఇన్సైడ్ అని అటు ఇటు కాకుండా మెసేజ్ ఇచ్చి ఫోన్ని అలాగే సైలెంట్ మోడ్లో వదిలేశాడు. 100 అడుగుల ఎత్తున ఎర్రరాతితో నిర్మించిన 4 అంతస్తుల తాజ్మహల్ ప్రధాన ముఖద్వారం వద్దకి చేరుకున్నాడు అతడు నడుస్తూ. సర్పిలాకారంలో చుట్టుకున్న పువ్వులు, ఆకులు, తీగల బొమ్మలతో ఖురాన్ సూత్రాల్ని నగీషీలు చెక్కబడిన గోడలున్న ఆ ముఖద్వారంలో నుంచి కనిపిస్తున్న సందర్శకులకి మొట్టమొదటిసారిగా తాజ్మహల్ సందర్శనమిచ్చే దృశ్యం అపురూపంగా ఉంటుంది. చూసే ప్రతిసారి అదొక అద్భుతంలాగా అనిపిస్తుంది చైతన్యకి. ప్రస్తుతం మాత్రం అస్సలు తల పైకెత్తి చూడాలన్న స్పృహ కూడా లేకుండా జనాన్ని తోసుకుంటూ హడావుడిగా ముఖద్వారం గుండా నడుస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. పర్షియా ఉద్యానవనాల ప్రేరణతో రూపొందించిన ఆ మొగలాయి ఉద్యానవనాన్ని, మధ్యనున్న తటాకాలని, దూరంగా ఎత్తుగా కనిపిస్తున్న తాజ్మహల్ని సందర్శకులు మైమరిచి అలాగే చూస్తూ నిలబడిపోతున్నారు. కొందరు కెమెరాల్లో బంధించడానికి తాపత్రయపడుతున్నారు. మరికొందరు తాజ్మహల్ బ్యాక్గ్రౌండ్లో తమ ఫోటోలు తీసుకోవాలని ఆరాటపడుతున్నారు. అక్కడంతా విపరీతమైన రద్దీగా, తొక్కిసలాటగా ఉంది. చైతన్య తాజ్మహల్ వైపు చూడకుండా వెనక్కి తిరిగి సందర్శకులని ఒక్కొక్కరిని పరిశీలనగా చూడసాగాడు. చావ్లా దగ్గర నుంచి మరోసారి ఫోన్ రాకుండానే తనకి ఆ మీనాక్షి కనిపించాలని మనసులోనే తనకి తెలిసిన దేవుళ్ళందరికీ మొక్కుకోసాగాడు. అతడు అలా మొక్కుకుంటుండగానే జేబులోని ఫోన్ రింగ్ అవుతున్నట్టుగా వైబ్రేషన్ వల్ల తెలిసింది. అనుమానం అక్కర్లేదు. ఆ కాల్ చావ్లా దగ్గర నుంచే. ఏం చేయాలా అని అతడు ఆలోచిస్తుంటే అతడి భుజం మీద ఎవరో సున్నితంగా తట్టినట్టు అనిపించింది. అతడు వెనుదిరిగే లోపలే చైతన్య గారు అంటూ మృదుమధురమైన కంఠస్వరం. సంభ్రమంగా ఒక్క ఉదుటున వెనక్కి తిరిగాడు. తెల్లటి దుస్తుల్లో నవ్వుతూ కనిపించింది ఒక అందమైన అమ్మాయి. ఆమె వెనుకగా మంచులో తడుస్తున్న తాజ్మహల్. ఆ దృశ్యాన్ని ఒక్క క్షణం అలాగే చూస్తూ ఉండిపోయాడు చైతన్య. మీరు అన్నాడు ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ. నేను మీనాక్షిని. మీరు చావ్లా గారు పంపిన చైతన్య కదూ అందామె. యుగ యుగాల తపస్సు ఫలించి దేవత ప్రత్యక్షమైనట్టుగా, ఏ జన్మలోనో తప్పిపోయిన ప్రేయసి ఈ జన్మలో కనిపించి పలకరించినట్టుగా అనిపించింది అతడికి. అంతవరకు ఆమె గురించిన అనుమానాలకి, అంచనాలకి, తాను చేసిన ఊహాగానానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్టుగా కనిపిస్తున్న ఆమెని పోతపోసినట్టున్న వెన్నెల శిల్పం లాంటి ఆ యువతి రూపాన్ని అలాగే చూస్తూ ఉండిపోయాడు ఒక్క క్షణం. ఏమిటండి అలా చూస్తున్నారు అంది ఆమె నవ్వుతూ. తన మనసులో మెదులుతున్న ఆలోచనల్ని ఆమెకి చెప్పడానికి సిగ్గుగా అనిపించింది అతడికి. మీరేమైపోయారో అని కంగారు పడుతున్నాను. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేమిటి అని అడిగాడు. తాజ్మహల్ దగ్గర సెల్ ఫోన్ ఉపయోగించకూడదు, స్విచ్ ఆఫ్ చేసి ఉంచాలి అని బయట ఉన్న రూల్స్ బోర్డు మీద చూశాను నొచ్చుకుంటున్నట్టుగా అంది. చైతన్యకి నవ్వు వచ్చింది. ఆ సంగతి అతడికి కూడా తెలుసు. కానీ ఆమె ఆ రూల్ పాటిస్తుందని అతడు అనుకోలేదు. ఇండియన్స్ రాసిన రూల్స్ని గోడ మీద చదువుతారు.
తమ పనులు మాత్రం తమ సౌకర్యం ప్రకారం చేసుకొని పోతారన్న విషయం మాత్రమే అతడికి తెలుసు. ఎన్నిసార్లు తాజ్మహల్ దగ్గరికి వచ్చినా అతడెప్పుడు తన సెల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయలేదు. అతడే కాదు, చుట్టుపక్కల చాలామంది యథేచ్ఛగా సెల్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. మీరు భలేవారండి అంటూ ఇంకా చైతన్య ఏదో అనబోయాడు. అంతలోనే జేబులో కితకితలు పెట్టినట్టుగా కదులుతున్న వైబ్రేషన్లో ఉన్న సెల్ ఫోన్ అతన్ని డిస్టర్బ్ చేసింది. ఒక్క క్షణం అని ఆమెతో చెప్పి చావ్లా గారి కాల్ అటెండ్ అయ్యాడు. సార్, మీనాక్షి గారు నన్ను కలిశారు. ఆవిడ క్షేమం. నేను ఆమెకి తాజ్మహల్ చూపించి అనుకున్న ప్రోగ్రాం ప్రకారం ఢిల్లీ తీసుకువస్తాను. తాజ్మహల్ దగ్గర సెల్ ఫోన్ ఉపయోగించకూడదు. అందుకని నేను నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంచుతాను. కంగారు పడకండి, బయటికి వచ్చాక మీకు కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి జేబులో ఉంచుకొని ఆమె ఆమె వంక నవ్వుతూ చూశాడు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ అండి. అసలు నేను ఒక్కదాన్నే వచ్చేయగలనని చావ్లా గారికి చెప్పాను. కానీ ఆయన వినిపించుకోలేదు అంది ఆమె. మరేం పర్వాలేదండి. అసలు అనుకున్న ప్రకారం మనం ఆగ్రా రైల్వే స్టేషన్లో కలిసి ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు. పొగమంచు పొగమంచు వల్ల నేను ఎక్కిన బస్సు అనుకున్న దానికన్నా ఆలస్యంగా వచ్చింది అన్నాడు చైతన్య. అసలు నేను ఢిల్లీ నుంచి ఆగ్రా రావాలి. పొగమంచు వల్లే మా ట్రైన్ రావడం కూడా ఆలస్యమైంది నవ్వుతూ అంది ఆమె. యూనివర్సిటీ విద్యార్థులకి పాఠాలు చెప్పడానికి వస్తున్నారంటే బాగా పెద్దవారై ఉంటారనుకున్నాను. కానీ మీ గొంతు వింటే అలా అనిపించలేదు. అందుకే నేను మీ వయసు అడిగాను. ఏమీ అనుకోకండి. ఫోన్లో తానన్న మాటలకి క్షమాపణ చెబుతూ అన్నాడు చైతన్య. మీరు అలా అడగడంలో మీ తప్పేం లేదు. చావ్లా గారి తాలూకు మనిషి నన్ను పికప్ చేసుకోవడానికి వస్తున్నాడంటే నేను కూడా అలాగే అనుకున్నాను. ఫోటో చూడగానే మీరు నా వయసు వారే అని అర్థమైంది. మిమ్మల్ని ఏడిపించాలనిపించింది. అందుకే మీరు వయస్సును అడగగానే నేను కోపం వచ్చినట్టు నటించాను ఆమె నవ్వుతూ అంది, ఆమె చిలిపితనాన్ని ప్రదర్శిస్తూ. మొత్తానికి ప్రొఫెసర్ చావ్లా ఆమె ఇద్దరే. ఇద్దరూ కలిసి పొద్దున్నుంచి తనతో ఆడుకున్నారు. ఇంతసేపటికి కథ సుఖాంతం అవటంతో అతడికి రిలీఫ్గా అనిపించింది. ఆమె అలా ఓపెన్గా మాట్లాడటం కూడా బాగా నచ్చింది చైతన్యకి. ఆమె మీద స్నేహభావం కలిగింది. ఇద్దరూ జనం లేని చోటు చూసుకొని కాలిబాట మీద నడవసాగారు. తాజ్మహల్ని విప్పారిన కళ్ళతో చూస్తున్న ఆమెని పరిశీలనగా చూశాడు చైతన్య. తెల్లటి చుడీదార్లో తాజ్మహల్ని చూడటానికి దేవలోకంలో నుంచి దిగివచ్చిన గాంధర్వ కన్యలా ఉంది ఆమె. సుమారుగా 5 అడుగుల 7 అంగుళాలు ఎత్తుంటుంది. అనుభవజ్ఞుడైన గణిత శాస్త్రజ్ఞుడు శ్రద్ధగా కూర్చొని ఆ ఎత్తుని ఎంతతో భాగించి ఎంతతో గుణించి దానికి మెరంత కలిపి మరింత తీసివేసి మిగిలిన శరీర భాగాల్ని తీర్చిదిద్దాలో లెక్కలు వేసి మరీ ఒక్కొక్క అవయవాన్ని తీర్చిదిద్దినట్టుగా కనిపించి ఆమె శరీరాకృతి చూడగానే ఎదుటి వాళ్ళకి తామొక అద్భుతాన్ని చూస్తున్న భావనని కలుగచేస్తుంది. అయితే చుట్టుకొలతల చిక్కుముళ్లలో తిరిగాడే చూపులని తన వైపు లాక్కోగల మహత్తరమైన శక్తి ఏదో మెరిసే ఆమె కళ్ళకి ఉంది. అందుకే ఆమె శరీరం ఎంతగా కవ్విస్తున్నా ఎదుటి వాళ్ళు ఆమెతో మాట్లాడేటప్పుడు ఆమె కళ్ళ వంక తప్ప మరెక్కడా చూడలేరు. అతడికి ఆమె చెంపలని చూస్తుంటే చలికాలంలో తమ తోటలో పూసే చామంతి పూలు గుర్తొచ్చాయి. పెదవులని చూస్తుంటే కనకాంబరాలు గుర్తొస్తున్నాయి. మెడని చూస్తుంటే మల్లెపూలు, కుర్రలని చూస్తుంటే నల్ల గులాబీలు గుర్తొస్తున్నాయి. దేవలోకంలో నేశారేమోననిపించే ఆమె వేసుకున్న చుడీదారు చున్నీ వెనుక కనిపించకుండా కనిపిస్తున్న ఎద సంపదని చూస్తుంటే తమ ఊర్లో మంచినీటి కొలను మధ్యలో పూసే పెద్ద తామర పువ్వులు గుర్తొస్తున్నాయి. ఆమెలో తనని కట్టిపడేసే ఏదో ఆకర్షణ ఉందని మొదటి చూపులోనే అర్థమైపోయింది అతడికి. అంతకు ముందెన్నడూ తనలో కలగనన్ని భావాలు అప్పుడు కలగసాగాయి అతడికి. ఒక మనిషి కళ్ళల్లో కళ్ళు కలిపి చూడటము, పక్కన నడవటము కూడా ఇంత ఆనందాన్నిస్తాయన్న విషయం మొదటిసారి తెలుస్తోంది అతడికి. ఇది అని చెప్పలేని భావన. అతడు ఆమెను చూస్తుంటే ఏదో మాట్లాడుతూ ఆమె తల తిప్పి
అతడి వంక చూసింది. అతడు కొద్దిగా తడబడ్డాడు. వెంటనే అన్నాడు, మీరు తాజ్మహల్ చూడటం ఇదే మొదటిసారా అని. అందుకామె, అవును, ఇంతకుముందు ఢిల్లీకి చాలాసార్లు వచ్చాను, కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా తాజ్మహల్ చూడలేకపోయాను. అందుకే ఈసారి ఎలాగైనా చూడాలని పంతం పట్టి ఆగ్రాలో దిగిపోయాను అంది ఆమె. ఈ తాజ్మహల్ చరిత్ర గురించి మీకు తెలుసా? అడిగాడు చైతన్య. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాను అంది ఆమె. ఆమెను తదేకంగా చూస్తూ దొరికిపోయిన అపరాధ భావంలో ఉండటంతో దాని నుంచి అతను తనని తాను కాపాడుకునేందుకు పాఠం అప్పచెప్పినట్టు గడగడా చెప్పసాగాడు చైతన్య. 1631 సంవత్సరంలో మొఘల్ సామ్రాజ్య చక్రవర్తిగా ఉన్న షాజహాన్ తన మూడవ భార్య అయిన ముంతాజు వారి 14వ సంతానం గౌహరా బేగంకు జన్మనిస్తూ మరణించడంతో అంతులేని విషాదానికి గురయ్యాడు. చివరి దశలో ఉన్న ముంతాజు షాజహాన్ను ప్రపంచంలో ఎవరూ ఇంతవరకు చూడని అత్యంత సుందరమైన సమాధిని తన కోసం నిర్మించమని కోరింది. షాజహాన్ తన భార్య కోరిక తీర్చాలని ఆమె మరణించిన 1 సంవత్సరం తర్వాత, అంటే 1632 సంవత్సరంలో తాజ్మహల్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. ప్రధాన సమాధి 1648 సంవత్సరంలో పూర్తయింది. చుట్టుపక్కల భవనాలు మరియు ఉద్యానవనం మరో 5 సంవత్సరాలకు పూర్తయ్యాయట. తాజ్మహల్ పర్షియా నిర్మాణ శాస్త్రం, తొలినాటి మొఘల్ నిర్మాణ శాస్త్రాల యొక్క రూపకల్పన సాంప్రదాయాలతో కలిసి విస్తరించబడింది. అంతవరకు మొఘల్ భవనాలు ప్రధానంగా ఎరుపు, ఇసుక రాయితో నిర్మించబడుతుండగా, షాజహాన్ రత్నాలు పొదిగిన తెల్ల పాలరాయితో తాజ్మహల్ని నిర్మించాడు. భారతదేశంలో అన్ని ప్రాంత మూలాల నుండి మరియు ఆసియా ప్రాంతాల నుండి తెచ్చిన వస్తువులను తాజ్మహల్ నిర్మాణంలో వినియోగించారు. 1000 కన్నా ఎక్కువ ఏనుగులను భవన నిర్మాణ సరుకులను చేరవేయడానికి వినియోగించారని, రాజస్థాన్ నుండి స్వచ్ఛమైన తెల్ల పాలరాయి, పంజాబ్ నుండి పచ్చలని, చైనా నుండి పచ్చలని మరియు స్ఫటికాలని తీసుకువచ్చారని చరిత్రకారులు చెబుతారు. టిబెట్ నుండి మణి, ఆఫ్ఘనిస్తాన్ నుండి వైడూర్యం, శ్రీలంక నుండి నీలం మరియు అరేబియా నుండి ఎరుపురాయి తీసుకురాబడ్డాయట. 28 రకాల రత్నాలు మరియు రత్న ఖచితాలు తెల్ల పాలరాయిలో పొదగబడ్డాయట. 19వ శతాబ్దం చివరికి వచ్చేసరికి భవనంలో చాలా భాగాలకు మరమ్మతులు అవసరం అయ్యాయి. 1857న భారత విప్లవం కాలంలో బ్రిటిష్ సైనికులు మరియు ప్రభుత్వ అధికారులు తాజ్మహల్ని చెడగొట్టారు. దాని గోడల నుండి రత్న ఖచితాలను మరియు వైడూర్యాలను పెరికివేశారు. 19వ శతాబ్దం చివరిలో యునైటెడ్ కింగ్డమ్ బ్రిటిష్ ప్రభుత్వం ఒక నిర్మాణ పథకాన్ని తాజ్మహల్ కోసం ఆదేశించింది. అది 1908వ సంవత్సరానికి పూర్తయింది. ఈ కాలంలో తాజ్మహల్ ఉద్యానవనం బ్రిటిష్ శైలిని పోలి ఉండే పచ్చికలుగా మార్చబడింది. ఇప్పుడు మనం చూస్తున్నది అదే అంటూ అతడు గడగడా చెప్తుంటే ఆమె నోరు తెరుచుకొని వింది. ఇక్కడి గైడ్లు కూడా మీ అంత బాగా చెప్పలేరేమో అంది. అతడు సిగ్గుపడ్డా పొగడ్తకి. థ్యాంక్స్. దాదాపు 380 సంవత్సరాల క్రితం కట్టబడిన ఈ కట్టడం ఇప్పటికీ పదిలంగా ఉండటం, దాని మీద ప్రజలకి మక్కువ ఇంకా తరగకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ అని అన్నాడు. అవును, ఇది కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు. దీనికున్న విలువ, ఈ చలువరాళ్ళు, ఈ ఉద్యానవనం అద్భుతమైన నిర్మాణ కౌశలము మాత్రమే కాదు. ఇక్కడ పేర్చిన ప్రతి రాయి వెనుక ఉన్నటువంటి ఒక అలౌకికమైన ప్రేమ భావనే ఈ కట్టడానికి ఇంతటి చిరస్మరణీయతని, ఖ్యాతిని తెచ్చిపెట్టిందనిపిస్తుంది నాకు అంటూ మైమరిచి చూస్తూ అంది ఆమె. మీరు చెప్పింది అక్షరాల నిజం. మామూలు భవనమో సమాధో అయితే జనం దీన్ని ఎప్పుడో మర్చిపోయేవారు. తాజ్మహల్ ఇన్నాళ్లుగా ప్రజల్ని ఆకట్టుకోవడానికి గల అసలు కారణం దీని వెనుకనున్న ప్రేమ కథే అన్నాడు చైతన్య. తాజ్మహల్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత కొద్ది కాలానికే అతని కొడుకు ఔరంగజేబు షాజహాన్ని సామ్రాజ్యాధికారం నుండి తొలగించి ఆగ్రా కోటకు దగ్గరలో గృహ నిర్బంధన చేశాడట. ఆగ్రా కోట వద్ద తాజ్మహల్ని చూస్తూ షాజహాన్ తన శేష జీవితాన్ని గడిపాడట.
తర్వాత షాజహాన్ మరణించడంతో ఆ సమాధిలో అతని భార్య పక్కనే పూడ్చిపెట్టారట. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ అలా నడుస్తూ ఉండగానే వాతావరణం మారిపోయింది. గాలి మరింత చల్లబడింది. అప్పటికే చాలామంది సందర్శకులు వెనక్కి వెళ్ళిపోతున్నారు. చుడీదార్ చున్నీని మెడ చుట్టూ కప్పుకొని 2 చేతులు దగ్గరగా పెట్టుకొని నడవసాగింది ఆమె. ఇద్దరూ తాజ్‌మహల్ దగ్గరికి వెళ్లారు. అంత దగ్గర నుంచి ఆ అపురూప కట్టడాన్ని చూస్తూ ఆమె పులకించిపోయింది. పుస్తకాల్లో చదివి తాజ్‌మహల్‌ని చూడాలని కలలు కనేదాన్ని. ఇప్పటికి నా కోరిక తీరింది అంది చిన్నపిల్లలా సంబరపడుతూ. చైతన్య నవ్వాడు. మొదటిసారి తాజ్‌మహల్ చూడటానికి వచ్చినప్పుడు మోహన్‌తో తను కూడా అలాగే అన్నాడు. ఆమెని తాజ్‌మహల్ ముందు నిలబెట్టి ఫోటోలు తీశాడు. పదండి, లోపలికి వెళ్ళి తాజ్‌మహల్ అంతర్భాగాన్ని కూడా చూసి వద్దాం అన్నాడు చైతన్య. తాజ్‌మహల్ మెట్ల వద్ద షూ స్టాండ్‌లో చెప్పులు విడిచి పాదధూళికి ఆ కట్టడం పాడవకుండా అక్కడ ఇచ్చిన డిస్పోజబుల్ కవర్లని పాదాలకి కట్టుకొని ఇద్దరూ లోపలికి వెళ్ళి తాజ్‌మహల్‌లోని గదులని, షాజహాన్, ముంతాజ్‌ల సమాధులని చూసి వచ్చారు. గదుల్లో గోడల మీద ఉన్న చిత్ర విచిత్రమైన కాలిగ్రఫీని, పాలరాతి మీద చెక్కిన లతలని, పువ్వులని, రకరకాల డిజైన్లని ఆసక్తిగా పరిశీలిస్తూ రకరకాల కామెంట్లని చేసిన ఆమె పక్కపక్కనే ఉన్న షాజహాన్, ముంతాజ్‌ల సమాధులను చూస్తున్నప్పుడు మాత్రం మౌనంగా ఉండిపోయింది. బయటికి వచ్చాక ఆమెని తాజ్‌మహల్ వెనుకకి తీసుకొని వెళ్ళి దూరంగా ప్రవహిస్తున్న యమునా నదిని చూపిస్తూ అన్నాడు అతను. అదే యమునా నది. అసలు మొదట తాజ్‌మహల్‌ని షాజహాన్ నల్లరాతితో కట్టాలనుకున్నాడట. అందుకోసం తెచ్చిన నల్లరాళ్ళ శకలాలు యమునా నది ఒడ్డున అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి అని చెప్పాడు. ఆమె ఆశ్చర్యంగా అతడు చెప్పిన వైపు చూసింది. అసలు నల్లరాతితో తాజ్‌మహల్‌ని ఊహించుకోవాలంటేనే అదోలా ఉంది అని అంది. అవి నల్లరాళ్ళు కాదని, రంగు మారిన పాలరాయే అని కొందరు అంటారు. అసలు తాజ్‌మహల్‌ని షాజహాన్ కట్టించలేదని, ఇదొక హిందూ దేవాలయమని, దేవాలయాన్ని మసీదు రూపంలో మార్చటము, సమాధిగా మార్చి కేవలం పైపై మెరుగులు దిద్దడం మాత్రమే షాజహాన్ చేసిన పని అని, కేవలం ఆ పనులకే అన్ని సంవత్సరాలు పట్టిందని మరొక వాదన ఉంది అన్నాడు అతను. భారతదేశానికి సరైన చరిత్రకారులు లేకపోవటం పెద్ద లోటు. మన దేశ చరిత్రని తెలుసుకోవడానికి కూడా మనం ఇతర దేశాల చరిత్రకారులు రాసిన రాతలనే ఆధారం చేసుకోవాల్సి వస్తుంది. అందుకే మన దేశ చరిత్రలో ప్రతి ముఖ్యమైన విషయానికి ఇలా 2 వాదనలు వినిపిస్తూ ఉంటాయి. ఏది ఏమైనా తాజ్‌మహల్ అన్నది షాజహాన్‌కి భార్య ముంతాజ్ మీద ఉన్న అపురూపమైన ప్రేమకి చిహ్నం అన్నది ఎవరూ కాదనలేని సత్యం అంది ఆమె. ఆమె మాటల్ని ఆశ్చర్యంగా విన్నాడు అతడు. ఆమె మాటల్ని బట్టి చూస్తే తాజ్‌మహల్ గురించి తనకన్నా ఆమెకే ఎక్కువ తెలుసునేమోనన్న అనుమానం వచ్చింది. వాళ్ళు బయటికి వచ్చేసరికి దాదాపుగా చీకటి పడుతున్నట్టుగా తయారైంది వాతావరణం. జనం పూర్తిగా పలచబడిపోయారు. సందర్శకుల సమయం ముగిసింది. ఇంక త్వరగా బయటికి వెళ్ళమన్నట్టుగా సెక్యూరిటీ గార్డులు గట్టిగా విజిల్స్ వేస్తూ జనాలకి చెబుతున్నారు. తాజ్‌మహల్‌ని చూడాలన్న నా కోరిక ఇన్నాళ్లకు తీరింది చైతన్య గారు. చాలా థాంక్స్ అందామె ఆనందంగా. అక్కడికి తనే ఆమెని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి తాజ్‌మహల్‌ని చూపిస్తున్నట్టుగా ఆమె అలా అనడంతో అతడు సిగ్గుపడిపోయాడు. తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళందరికీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు ఇలాంటి అకేషన్స్ మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.